Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రీవియస్ జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన బిట్స్ని షిఫ్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 12th January 2023 వరకు ఉన్న అన్ని షిఫ్ట్స్లోని మ్యాథ్స్ బిట్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా 13th January 2023 షిఫ్ట్ 1లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన 20 బిట్స్ని కూడా సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. A boat's speed in still water is 9 km/h, while the stream's speed is 1.5 km/h. A man rows to a location 105 km away and then returns to his starting position. The total time taken by him. ఓకే, ఒక స్ట్రీమ్ అంటే నిశ్చల నీటిలో పడవ వేగము 9 km/గంట, ప్రవాహ వేగమేమో 1.5 km/గంట. ఒక వ్యక్తి 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆపై తన ప్రారంభ స్థానానికి తిరిగి వస్తాడు. అతను మొత్తం తీసుకున్న సమయం ఎంత? ఇట్లా మనకి ఒక రివర్ ఉందనుకుందాం, వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ ఉందనుకుంటే మనకి ఇందులో వాటర్ 1.5 km/h స్పీడ్తో ఫ్లో అవుతూ ఉందట. ఒక బోటు స్టేబుల్గా ఉన్న నీటిలో, ఫర్ ఎగ్జాంపుల్ పాండ్ లాంటి దాంట్లో వాటర్ కదలకుండా ఉంటుంది కదా, అట్లాంటి నీటిలో దాని స్పీడ్ ఎంత అంటే 9.9 km/h. అదే మనకి ఈ నదిలో అది ప్రయాణిస్తున్నట్లయితే మనకి ఈ ప్రవాహ దిశలో ఒక వేగంతో ప్రయాణిస్తుంది, దానికి వ్యతిరేక దిశలో మరొక డిఫరెంట్ వేగంతో ప్రయాణిస్తుంది. ఎందుకంటే మనకి ప్రవాహ దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ బోటు వేగానికి ఆ ప్రవాహ వేగం కూడా తోడవుతుంది. అప్పుడు ఆ రెండింటి మొత్తం అంటే 9 ప్లస్ ప్రవాహ వేగం 1.5 కాబట్టి ఎంత వస్తుంది? 10.5 km/h స్పీడ్తో ప్రయాణిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రవాహ దిశలో, ఆ నీటి యొక్క ప్రవాహ దిశలో. అదే వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రవాహ వేగం దాన్ని నిరోధిస్తుంది కాబట్టి తగ్గుతుంది, వేగం తగ్గుతుంది. అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే ఈ పడవ వేగంలోంచి మనం ప్రవాహ వేగాన్ని మైనస్ చేయాలి అనమాట. 9లోంచి 1.5 మైనస్ చేస్తే 7.5 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేశాడు, 105 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక స్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చేసాడు. అంటే అతను వెళ్ళడానికి 105 కిలోమీటర్లు, రావడానికి 105 కిలోమీటర్లు ప్రయాణించినట్లయితే అతను మొత్తం వెళ్ళి తిరిగి రావడానికి, ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి ఎంత సమయం తీసుకున్నాడు అంటున్నాడు. మనకి టైం కావాలంటే ఏం చేస్తాం మనం? డిస్టెన్స్ బై స్పీడ్ కాల్కులేట్ చేస్తాం కదా, ఈ ఫార్ములాను ఉపయోగించి కాల్కులేట్ చేస్తాం కదా. అయితే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ స్పీడ్స్ ఉన్నాయి కదా. ఒకటేమో మనకి డౌన్ స్ట్రీమ్ అంటాం, అంటే దీన్ని ప్రవాహ దిశలో. దీన్ని అప్ స్ట్రీమ్ అంటాం, అంటే ప్రవాహానికి వ్యతిరేక దిశలో. డౌన్ స్ట్రీమ్ ఒకటి ఉంది, అలాగే అప్ స్ట్రీమ్ ఒకటి ఉంది. అంటే దీనికి రెండింటికి కూడా సమయాలు డిఫరెంట్గా పడతాయి. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాం, అలాగే అప్ స్ట్రీమ్లో మనం తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాం. కాబట్టి మనం టైమ్స్ చూసుకుందాం. ఫస్ట్ అసలు డౌన్ స్ట్రీమ్లో ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది? ఫార్ములా ఇది కదా, డిస్టెన్స్ ఎంత? 105 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎంత అవుతుంది? 10.5 కిలోమీటర్స్ అవుతుంది. అంటే 10.5. మనం పాయింట్ పోవాలంటే ఏం చేస్తాం? ఈ పాయింట్ మూవ్ చేయాలంటే దీనికి ఇక్కడ పాయింట్ ఉంటుంది, దీన్ని కూడా మూవ్ చేయాలి. మరి ఏం నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. అప్పుడు పై నెంబర్ ఏమవుతుంది? 1050 పాయింట్ మూవ్ చేసాం. అప్పుడు ఈ పాయింట్ కూడా పోయి 105 అవుతుంది అనమాట. ఈ 105లో 105 1 టైం పోతుంది, 0 ఉంది, ఇంకా 0. అంటే ఇక్కడ 10 hours టైం పడుతుంది అనమాట దీనికి డౌన్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి. ఇప్పుడు అప్ స్ట్రీమ్ గురించి చూద్దాం. అప్ స్ట్రీమ్ లో కూడా
అతను ఎంత దూరం ప్రయాణించాడు, సేమ్ అంతే దూరం ప్రయాణించాడు కదా. కాకపోతే ఇక్కడ వేగం మారింది, ఎంతంటే 7.5 km/h అయింది అప్ స్ట్రీమ్ లో. పాయింట్ పోవాలంటే పైన కింద 10తో ఇంటూ చేస్తాం, అప్పుడు ఏం చేస్తుంది, ఇది 1050 అవుతుంది, కింద 75 అవుతుంది. 75లో 25 టేబుల్ 3 టైమ్స్ ఉంటుంది. 105లో మనకి 425 100 అవుతుంది, 5 ఉంది, 50లో 2. మళ్ళీ 3 టేబుల్ 4లో 1 టైము, 12లో 4 టైమ్స్. అంటే ఇక్కడ మనకి ఎంత టైం పడుతుంది, 14 hours టైం పడుతుంది అన్నమాట. అంటే ఓవరాల్ గా అతనికి మొత్తం ఎంత టైం పడుతుందంటే డౌన్ స్ట్రీమ్ లో 10 hours టైం పడితే అప్ స్ట్రీమ్ లో 14 hours టైం పట్టింది. టోటల్ గా 24 hours టైం పట్టింది అనమాట తను ప్రయాణం చేయడానికి. ఇది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ రిటైలర్ పర్చేస్ సమ్ గూడ్స్ ఫర్ 1280 and he sold 1/3 at a loss of 15%. At what gain percent should the remaining be sold so as to gain 15% on the whole transaction? ఇక్కడ మనకి ఒక రిటైలర్ కొన్ని గూడ్స్ ని 1280 రూపీస్ కి పర్చేస్ చేశాడు. అందులో 1/3 అంటే ఆ గూడ్స్ ని నెంబర్ ని 3 పార్ట్స్ చేస్తే అందులో ఒక భాగాన్ని 15% లాస్ కి అమ్మాడు. అయితే అతనికి ఓవరాల్ గా మొత్తం మీద 15% ప్రాఫిట్ రావాలంటే ఆ మిగిలిన గూడ్స్ ని ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ కి అమ్మాలి అంటున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ అవి 3 ఐటమ్స్ అనుకుందాం. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తో సంబంధం లేదు. 3 ఐటమ్స్ లో 1 ఐటమ్ నేమో 15% లాస్ కి అమ్మాడు. ఇంకా మిగిలిన 2 ఐటమ్స్ ని మనం ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కి అమ్మాలో మనం కాల్కులేట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని ఐటమ్స్, 3 ఐటమ్స్, అందులో ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఐటమ్స్, అంటే 2/3 పార్ట్ మనం ఎంత పర్సెంటేజ్ కి అమ్మాలి, X% అనుకుందాం. ఇందులో మనకు ఆల్రెడీ లాస్ వచ్చింది కదా ఒక ఐటమ్ మీద, దాన్ని మైనస్ చేద్దాం. అది 1 ఐటమ్, ఎన్నిటికి టోటల్ 3 ఐటమ్స్ కి మనకి ఎంత లాస్ వచ్చింది, 15% లాస్ వచ్చింది. ఓవరాల్ గా అతనికి ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ రావాలి, 15%. లాస్ ని కూడా మైనస్ చేస్తే మొత్తం మీద ఆ 3 ఐటమ్స్ ని సేల్ చేసినప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్ రావాలంటే 15%. ఇక్కడ మనం 3/3 వేయచ్చు మొత్తం మీద, కాబట్టి 3/3 3 వస్తువుల మీద మనం 15% ప్రాఫిట్ రావాలి. ఇక్కడ చూడండి అన్నిటిలో కూడా మనకి 3 టేబుల్ కింద డినామినేటర్ లో 3 ఉంది, కట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, బై 100 వస్తుంది కాబట్టి కట్ చేసేయచ్చు. ఇక్కడ ఏముంటుంది, 2x మైనస్ 15 1s are 15 ఈక్వల్ టు 3 15s are 45. ఓకే, 15 ని RHL తీస్తే ప్లస్ 15 అవుతుంది కదా, అంటే 45 కి 15 యాడ్ చేస్తే 60 అవుతుంది. ఈ 2 RHL కి డివైడ్ చేసింది కదా, అంటే 60/2 అవుతుంది. 2 టేబుల్ 60 ఎన్ని టైమ్స్ పోతుంది, 30 టైమ్స్. అంటే మనం మిగిలిన ఆ 2 వస్తువుల్ని కూడా, అంటే మిగిలిన 2 భాగాలని కూడా మనం 30% ప్రాఫిట్ కి మనం సేల్ చేయాలన్నమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ సోఫా సెట్ ఈస్ ఆఫర్డ్ ఫర్ ఏ సేల్ ఎట్ 3 successive discounts of 10%, 5% and 2%. Find the net selling price of the sofa set if it marked price 18,000. అంటే ఒక సోఫా సెట్ ను 10%, 5% మరియు 2% 3 వరుస తగ్గింపులతో అమ్మబడుతుంది. దాని ప్రకటిత ధర 18,000 అయితే సోఫా సెట్ యొక్క నికర అమ్మపు ధర, అంటే 3 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత దాని అమ్మకపు ధర ఎంత అవుతుంది. సోఫా సెట్ ఇక్కడ దాని యొక్క మార్కెట్ ప్రైస్ ప్రకటిత ధర ఎంతంటే 18,000 రూపీస్. మొదట ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 100 రూపీస్ ఉన్నది 90 రూపీస్కే ఇస్తున్నారు. కాబట్టి దాన్ని సేల్ ప్రైస్ ఏమవుతుంది, ఫస్ట్ డిస్కౌంట్ తర్వాత దీన్ని 90/100 తో మల్టిప్లై చేస్తే వస్తుంది. మళ్ళా డిస్కౌంట్ ఇచ్చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ మీద మళ్ళీ ఒక 5% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 100ది 95 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే 95/100 తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మళ్ళా ఆ తర్వాత మిగిలిన సొమ్ము మీద ఇంకొక 2% డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే 100 రూపీస్ది 98 రూపీస్కి అమ్ముతున్నారన్నమాట. అంటే 98/100 తో మల్టిప్లై చేస్తే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అనమాట.
ఓకే, ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్, 0 గెట్స్ క్యాన్సిల్, ఈ 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం కట్ చేయొచ్చు, 2 టేబుల్ కట్ చేద్దాం. 2 టేబుల్ ఇందులో 50 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. నెక్స్ట్ 5 టేబుల్ 10 టైమ్స్, 5 టేబుల్ 19 టైమ్స్. ఒకసారి మనం న్యూమరేటర్లు ఏమున్నాయి, 9 into 19 into 98 ఉంది, బై 10 ఉంది. మనం 10 తో డివైడ్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది, అంటే పాయింట్ తర్వాత మనకి ఒకే ఒక డిజిట్ ఉండాలన్నమాట. పాయింట్ తర్వాత ఒకే ఒక డిజిట్ ఏది ఉందో చూసుకోండి. అసలు ఇందులో పాయింట్ తర్వాత డిజిట్స్ లేదు, వాల్యూ లేదు కదా, దీనికి లేదు, ఈ చివరిలోనే జరిగింది, అంటే ఇది మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా వెరిఫై చేసుకోవచ్చు. ఇందులో యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేయండి, 9 8s are 72 వచ్చింది, అంటే యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది 2 వచ్చింది. మళ్ళీ 2 9s are 18, మళ్ళీ యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది 8 వచ్చింది. 8 9s are 72, అంటే యూనిట్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్లేస్ నెంబరు అంటే మనకి రైట్ సైడ్ లో ఫస్ట్ నెంబర్ 2 అవుతుంది. పైగా ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉండాలి, అంటే 0.2 ఉండాలి అన్నమాట. ఇంకా తర్వాత ఏ నెంబర్ ఉండకూడదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. కాబట్టి మనం ఇవన్నీ మల్టిప్లై చేసి 10 తో డివైడ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్ లో ఉన్న వాల్యూ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, రేషియో ఆఫ్ కాపర్ అండ్ గోల్డ్ in first and second alloy are 3:4 and 2:5 respectively. 14 kgs of first alloy is mixed with 21 kg of the second alloy. Find the ratio of copper and gold respectively in the new mixture. అంటే ఇక్కడ మనకి రెండు మిశ్రమ లోహాలు ఉన్నాయన్నమాట. వాటిలో మొదటి దానిలోనేమో రాగి బంగారాలు 3:4 నిష్పత్తిలో ఉంటే రెండవ లోహంలో 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. మొదటి లోహాన్ని ఏమో 14 కిలోలు తీసుకుని రెండవ మిశ్రమ లోహాన్ని 21 కిలోలు తీసుకుని మిక్స్ చేసినట్లయితే ఆ కొత్తగా ఏర్పడిన మిశ్రమ లోహంలో రాగి మరియు బంగారాల నిష్పత్తి ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏ బి అనే రెండు మిశ్రమ లోహాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మనకి కాపరు, ఫస్ట్ కాపరు అండ్ గోల్డ్ ఏ రేషియోలో ఉన్నాయి, మొదటి దాంట్లో 3:4 రేషియోలో ఉన్నాయి, రెండవ దాంట్లో 2:5 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ దీన్నేమో మనకి ఎన్ని కిలోలు తీసుకున్నారు, 14 kgs తీసుకున్నారు మొదటి మిశ్రమ లోహాన్ని. నెక్స్ట్ రెండవ దాన్ని 21 kgలు తీసుకున్నారు. ఈ రెండు కలిపేశారు, మనకి మొత్తం 35 kgలు వస్తుంది. ఓకే, వాటిలో మనం ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కోవాలి. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 7 వస్తుంది. కానీ ఇక్కడ ఎన్ని కేజీలు తీసుకున్నారు, 14 kgs తీసుకున్నారు. కాబట్టి ఇది 14 అవ్వాలంటే 7 ఏం చేయాలి, మనం 2 తో ఇంటూ చేయాలి కదా. కాబట్టి ఈ నిష్పత్తిలో ఈ రెండు భాగాలని 2తో మల్టిప్లై చేస్తే అంటే 2 3s are 6 అవుతుంది, 2 4s are 8 అవుతుంది అనమాట. ఏని అంటే ఏ మనం ఎంత తీసుకున్నాం, 14 కేజీలు తీసుకున్నాం, అందులో 6 కేజీలు ఏమో కాపరు, 8 కేజీలు గోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బి గురించి చూద్దాం. ఇందులో కూడా ఈ రెండు భాగాలు కలిపితే 7 వచ్చింది. కానీ ఇది ఎన్ని కేజీలు తీసుకున్నాం, 21 కేజీలు తీసుకున్నాం. 21 కేజీలు అవ్వాలంటే 7ని 3తో మల్టిప్లై చేయాలి. అంటే ఇందులో ఉన్న రెండు భాగాలని మనం 3తో మల్టిప్లై చేయాలి అనమాట. 3 2 6 కేజీలు, అలాగే 3 5 15 కేజీలు. అంటే రెండవ మిశ్రమ లోహాన్ని మనం 21 కేజీలు తీసుకున్నాం కదా. అందులో మనకి కాపర్ ఏమో 6 kgs, గోల్డ్ ఏమో 15 kgs ఉంటుంది. ఇప్పుడు కలిపేసాం అనుకోండి, 6 + 6 ఎంత 12 = 15 + 8 23. అంటే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మిశ్రమ లోహంలో కాపర్ గోల్డ్ ఏ రేషియోలో ఉంటాయి, 12:23. ఎక్కడుంది, మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, P can do a piece of work in 200 days. Q and R can do the same work in 100 days. P, Q and R started the work together and they worked together for 40 days. And then Q left the work and P and R together finished the remaining work in 40 days. Find the number of days in which Q alone can do the total work. అంటే ఇక్కడ P ఒక పనిని 200 రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు అన్నమాట. నెక్స్ట్ Q అండ్ R లో అదే పనిని 100 days లోనే పూర్తి చేస్తారు. Q అండ్ R వీళ్ళిద్దరూ కలిసి కేవలం 100 రోజుల్లోనే పూర్తి చేస్తారన్నమాట.
అయితే ఇక్కడ PQR ముగ్గురు కలిసి ఆ పనిని ప్రారంభించారు. అలా ప్రారంభించి 40 డేస్ వరకు చేశారు పని. ఆ తర్వాత Q ఏం చేశారంటే ఆ పనిని విడిచి వెళ్ళిపోయాడు. ఆ మిగిలిన పనిని P అండ్ Rలు మరొక 40 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది అనమాట. ఒకవేళ Q ఒక్కడే ఆ పనిని ప్రారంభిస్తే అతను ఒక్కడు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడుగుతున్నాడు. ఓకే, ఈ రెండింటికి 200కి 100కి కాసాగు 100 టేబుల్ 200లో పోతుంది కాబట్టి 200నే కాసాగు తీసుకుంటాం. 200లో 200లో ఒకసారి, 200లో 100 రెండు సార్లు. కాబట్టి ఇవి ఒక రోజులో చేసే పని అనమాట. P ఒక యూనిట్ పని చేస్తే రోజులో Q ప్లస్ R 2 యూనిట్ల పని చేస్తారు. అయితే మొత్తం PQR ముగ్గురు కలిసి అంటే PQR ముగ్గురిని కలిపేసాం. అప్పుడు ఒక రోజులో చేసే పని అవుతుంది 2 ప్లస్ 1 3 యూనిట్ల పని చేస్తారనమాట. వీళ్ళు ముగ్గురు ఎన్ని రోజులు పని చేశారు? 40 రోజులు కలిసి పని చేశారు కదా. అంటే ఎంత పని చేస్తారు? రోజుకి 3 యూనిట్లు అంటే 40 రోజుల్లో 3 4 పని 120 యూనిట్ల పని పూర్తి చేసేసారు ముగ్గురు కలిసి. మొత్తం పని ఎంత అంటే 200. అందులోంచి ఈ 120 యూనిట్ల పని తీసేస్తే ఇంకా మనకి 80 యూనిట్ల పని బ్యాలెన్స్ ఉంది. ఈ 80 యూనిట్ల పని ఎవరు చేశారు? P అండ్ Rలు. P అండ్ Rలు మొత్తం ఎంత పని చేశారంటే 80 యూనిట్ల పని చేశారు. ఎన్ని రోజుల్లో చేశారంటే 40 రోజుల్లో చేశారు. అంటే అప్పుడు ఒక రోజుకి ఎన్ని యూనిట్ల పని చేశారు? ఇద్దరు 2 యూనిట్ల పని. ఇందులో 2 సార్లు పోతుంది కదా. అప్పుడు రోజుకి 2 యూనిట్ల పని పూర్తి చేస్తేనే కదా 40 రోజుల్లో 80 యూనిట్ల పని పూర్తి అవుతుంది. అంటే ఇక్కడ P ప్లస్ Rల ఒక రోజు పని ఎంత? 2. కానీ ఆల్రెడీ P ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1 యూనిట్ పని చేస్తాడు. అంటే R కూడా 1 యూనిట్ పని చేస్తున్నట్టే లెక్క కదా. 1 + 1 2 అవుతుంది. అంటే నెక్స్ట్ ఇక్కడ మరి Q ప్లస్ Rలు కూడా ఒక రోజులో ఎన్ని యూనిట్లు పని చేస్తున్నారు? 2 యూనిట్ల పని చేస్తున్నారు. ఇక్కడ R ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1 యూనిట్ పని చేస్తాడు. అంటే Q కూడా 1 యూనిట్ పని చేస్తున్నాడు అర్థం అనమాట. కాబట్టి ఇప్పుడు Q మొత్తం పనిని ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు? మొత్తం పని ఎంత? 200 యూనిట్లు. Q ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 1 యూనిట్ పని చేస్తాడు. 200 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 200 రోజులు పడుతుంది. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 6th ప్రాబ్లం. If a shopkeeper offers 10% discount, he makes a 10% profit. Under the same condition, if he offers 25% discount, then how much percent of profit or loss will he get? ఇక్కడ మనకి ఒక షాప్ కీపర్ 10% డిస్కౌంట్ ఇస్తుంటే అతనికి 10% ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అయితే అతను ఒకవేళ 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత పర్సెంట్ అంటున్నాను. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం కదా. ఇదేంటి? 100 మైనస్ P డిస్కౌంట్ ఇస్ టు 100 ప్లస్ ప్రాఫిట్. ప్రాఫిట్. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ పర్సెంట్ ఎంత? 10%. అంటే 10 మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ 90 రూపీస్ అనుకుంటే ప్రాఫిట్ ఎంత? 10% కదా. మనకి మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? 110 రూపీస్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే దాని కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందో చూడండి. మన కాస్ట్ ప్రైస్ ఎంత? 90 రూపీస్. అంటే మనకి 90 రూపీస్ లో 25% డిస్కౌంట్ ఇస్తే దాని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 75 రూపీస్ అవుతుంది 100కి. 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి 5 టేబుల్ 2 టైమ్స్ 15 టైమ్స్. ఓకే, 9 15s are 9 10s are 90, 9 5s are 45 అంటే 135/2 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది?
Okay, next sixth question. If a shopkeeper offers a 10% discount, he makes 10% profit. Under the same conditions, if he offers a 25% discount, then how much percent of profit or loss will he get? అంటే ఒక షాప్ కీపర్ వస్తువుల మీద 10% డిస్కౌంట్ ఇస్తే కనుక అతనికి 10% ప్రాఫిట్ వస్తూ ఉందన్నమాట. ఒకవేళ అదే వస్తువు మీద 25% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అతనికి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఎంత పర్సెంటేజ్? ఇక్కడ మనకి సిపికి అండ్ మార్కెట్ ప్రైస్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి, ఒకవేళ మనం 100 మైనస్ డి కాల్కులేట్ చేస్తే మనకి సిపి వస్తుంది. అలాగే 100 కి ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ని యాడ్ చేస్తే ఈ రెండింటికి రేషియో వస్తుంది అనమాట. 100 లోంచి డిస్కౌంట్ ఎంత, ఇక్కడ 10% అంటే 90 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, 10% అంటే 110 అవుతుంది దీని వాల్యూ. ఓకే, అయితే ఇప్పుడు మనకి డిస్కౌంట్ 25% ఇస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది అంటాడు. యాక్చువల్గా దాని మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కదా డిస్కౌంట్. ఎంత మార్కెట్ ప్రైస్, 110 రూపీస్. డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇప్పుడు మనం 25% ఇవ్వాలి. అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 100 కి 25 మైనస్ చేస్తే 75 అవుతుంది. అంటే 75/100 తో మల్టిప్లై చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 15 టైమ్స్, నెక్స్ట్ 2 టైమ్స్ 11 15 సార్ ఎంత అవుతుంది, 165/2 డివైడ్ చేస్తే 8 2 సార్ 16, 2 2 సార్ 4 5 అంటే 82.5 రూపీస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇదేమో కాస్ట్ ప్రైస్ 90 రూపీస్ అంటే ఇది కొన్న వేల. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఎంత, 82.5 రూపీస్. అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమొస్తుంది, లాస్ వస్తుంది. కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 90 రూపీస్ కి సేల్ చేయడం, 90 రూపీస్ వస్తువుని 82.5 రూపీస్ కి సేల్ చేయడం వల్ల మనకి ఎంత లాస్ వస్తుంది, 8.5 రూపీస్ % లాస్ వస్తుంది. 90 కి 7.5 లాస్ వస్తుంది. అప్పుడు 100 కి ఎంత వస్తుంది అంటే దీనికి దగ్గరలోనే వస్తుంది కదా. 90 కి 7.5 అయితే 100 కి ఇంచుమించు 8 అంత చేంజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 8.33. కావాలంటే కాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎంత లాస్ వచ్చింది, 7.5. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత, 90 × 100. 0 0 గెట్స్ క్యాన్సిల్. ఇది 10 తో మల్టిప్లై చేస్తే 75 అయిపోతుంది. 75 మనం 9 తో డివైడ్ చేయాలి. 8 9s are 72 మైనస్ చేస్తే 3 వస్తుంది. పాయింట్ పెడితే 3 3 9s are 27 అంటే 8.33 అనేది లాస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 7th వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ లెంత్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మేజర్ ఎగ్జాక్ట్లీ ద లెంగ్త్ 8 meters 75 centimeters, 1.75 meters and 12 meters 20 centimeters. ఇక్కడ గరిష్ట పొడవు అంటే ఈ మూడు కొలతలని కొలవగలిగే గరిష్ట పొడవు అన్నాడు. ఇక్కడ గరిష్ట అన్నప్పుడు మనం ఏం చేయాలంటే గసభ కనుక్కోవాలి, అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మీటర్స్ సెంటీమీటర్స్, దీన్ని పాయింట్లు ఎలా రాస్తాం, 8 అంటే దీన్ని కూడా మనం సెంటీమీటర్స్ లో మారిస్తే 800 సెంటీమీటర్స్ ప్లస్ 75 అంటే 875 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట దాని వాల్యూ. అలాగే ఇది ఆల్రెడీ 1.75 100 తో మల్టిప్లై చేస్తే 175 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 12 మీటర్స్ కి మనకి 1200 ప్లస్ 20 అంటే 1220 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ మూడింటికి కూడా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ మెథడ్ లో చేయొచ్చు, లేకపోతే కానీ మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు. హెచ్సిఎఫ్ అంటే ఇచ్చిన 3 సంఖ్యల్ని భాగించేది, భాగించే సంఖ్యలో పెద్దది కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూడండి
ఇందులో 0 ఉంది, కానీ ఇందులో 0 లేదు, ఇందులో 0 లేదు. కాబట్టి ఆ 3 నెంబర్స్ కూడా ఒకటి మాత్రం, ఈ 3 నెంబర్స్ ఇది మాత్రమే మనకి 10 తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 20 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే జీరోస్ ఉన్నాయి. అంటే 20 ఎట్లా రాయొచ్చు మనం? 2 × 10 అంటున్నాం కదా. అంటే ప్రతి నెంబర్ 2 తోటి డివిజిబుల్ అవ్వాలి, 10 తోటి డివిజిబుల్ అవ్వాలి. ఇవి రెండు అసలు 2 తోటి డివిజిబుల్ అవ్వు, 10 తోటి డివిజిబుల్ అవ్వు. కాబట్టి ఆ రెండు ఆప్షన్స్ కాదు. ఇంకా మనకి 5, 15 లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మనకి 15 ఎట్లా రాయొచ్చు మనం? 3 × 5 అని రాయొచ్చు. అంటే మనకి 15 తో డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబరు 3 తోని డివిజిబుల్ అవుతుంది, 5 తోని డివిజిబుల్ అవుతుంది. 5 తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్ ప్లేస్ లో 0 కానీ 5 కానీ ఉండాలి. కానీ అన్నింటిలోనే 0, ఇందులో 5 ఉంది, 0 ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి 5 తో డివిజిబుల్ అవుతున్నాయి. ఇప్పుడు 3 తో డివిజిబుల్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. అన్ని 3 తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? అంకెల మొత్తం 3 తో భాగించబడాలి. ఇందులో మనకి అంకెల మొత్తం 2 + 2 4 + 1 5. ఇది 3 తో డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే ఏ ఒక్కటి డివిజిబుల్ అవ్వకపోయినా మనకి 15 తో కూడా డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓన్లీ థర్డ్ ఆప్షన్ లో ఉన్న 5 అనేది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th one. Sohan borrowed money at the rate of 20% per annum on compound interest. Interest was compounding annually and he paid it in 3 equal installments. Each installment was to be paid at the end of every year. If each installment was 1250 rupees, then the money borrowed by Sohan, అంటే ఇక్కడ సోహన్ 20% చక్రవడ్డీకి కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. దాన్ని 3 సమాన వాయిదాలలో చెల్లించాలనుకుంటున్నాడు అనమాట. ఒక్కొక్క వాయిదాని సంవత్సరం చివరిలో చెల్లిస్తూ ఉంటాడు. అది ఎంత అంటే 1250 రూపాయలకి సమానం. అయితే అసలు సోహన్ అప్పు తెచ్చిన మొత్తం ఎంత, అసలు ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇన్స్టాల్మెంట్ కి సంబంధించిన ప్రాబ్లమ్ కాల్కులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మనకి P = అంటే ప్రిన్సిపల్ = X అనేది ఇన్స్టాల్మెంట్. అంటే ఇది ఏంటి? మనం ఇక్కడ మనం P/A. P అంటే ప్రిన్సిపల్ కి అండ్ A అంటే అమౌంట్ కి ఉన్న రేషియోని కాల్కులేట్ చేస్తాం. తర్వాత P/A² ప్లస్ తర్వాత P/A³ ఇట్లా పెంచుకుంటూ వెళ్తాం. ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని ఉంటే అన్ని. ఇన్స్టాల్మెంట్స్ 2 ఉంటే ఇక్కడ వరకు తీసుకుంటాం, 3 ఉంటే ఇక్కడ వరకు తీసుకుంటాం, 4 ఉంటే మరొక స్టెప్ తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ 3 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ఇక్కడ మనకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత? 1250 ఇంటూ ఇక్కడ P/A ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 20%. దీన్ని ఎట్లా రాయొచ్చు భిన్నంలో? 1/5. అంటే ఇది ప్రిన్సిపల్ అయితే ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. అప్పుడు A = ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 6 రూపీస్ అవుతుంది. అంటే P 5 అయితే A ఎంత? 6. అంటే 5/6 ని స్క్వేర్ చేయాలి. అంటే 25/6 6 are 36. మళ్ళీ దీన్ని క్యూబ్ చేయాలి. 5 ని 3 టైమ్స్ రాసుకుంటే 5 5 are 25, 5 are 125 వస్తుంది. 6 ని 3 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేస్తే 216 వస్తుంది అన్నమాట. దిస్ ఈక్వల్ టు 1250 ఇంటూ ఇక్కడ LCM. ఇవన్నీ 6 యొక్క మల్టిపుల్స్ కాబట్టి పెద్ద నెంబర్ ఏంటి? 216 LCM అవుతుంది. ఇక్కడ 216 అంటే ఏంటి? 6 × 6 × 6 కదా. 6 కట్ చేస్తే 36. 36 ని 5 తో ఇంటూ చేయాలి మనకి. ఎందుకంటే 6 టేబుల్ 216 లో 36 టైమ్స్ పోతుంది కాబట్టి ఆ 36 తో న్యూమరేటర్ ఇంటూ చేయాలి. 6 5 are 30, 0 3 ఉంది. నెక్స్ట్ ఇంకా 36 తో కదా మనం 3 5 are 15 + 3 18 అంటే 180 వస్తుంది. నెక్స్ట్ 36 అంటే 2 ఇంటూ చేస్తే 36 వస్తుంది. అంటే మనకి 36 టేబుల్ 216 లో 6 టైమ్స్ పోతుంది. 6 25 are 150. 216 లో 216 1 టైం పోతుంది కాబట్టి న్యూమరేటర్ ఏముంటే అదే నెంబర్ వస్తుంది. దిస్ ఈక్వల్ టు 1250 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే 5 2 + 5 4 అంటే 455 216. దిస్ ఈక్వల్ టు 1250 ఇంటూ మనకి 455 ని 216 తో ఇందులో 400 ఉన్నాయి, ఇందులో 200 ఉన్నాయి. 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 432 వచ్చింది. అంటే 3 2 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే ఇందులో మనకి ఇది 1 టైం పోతుంది. అంటే దీని వాల్యూ ఇంచుమించు 2.1 టైమ్స్. దీన్ని 2.1 తో ఇంటూ చేస్తే 2 తో ఇంటూ చేస్తే ఇది డబుల్ అవుతుంది. అంటే
ఎంత అవుతుంది 2500 అవుతుంది. ఇంకా 0.1 ఉంది కాబట్టి ప్లస్, అంతకంటే ఎక్కువ నెంబరే ఉంటుంది. 2500 కంటే ఎక్కువ ఉన్న నెంబర్ ఏముంది, ఈ రెండు కాదు, 2500 దగ్గరలో ఉన్న నెంబర్ వస్తుంది, పైగా దానికి ఎక్కువగా ఉంటుంది. ఇది తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న నెంబర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మల్టిప్లై చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ దాని దగ్గర వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ 9th one, the difference between simple and compound interest compounded annually on a certain sum of money for 2 years at 4% per annum is 80 rupees. The sum is, సంవత్సరానికి 4% చొప్పున 2 సంవత్సరాలకు నిర్దిష్ట మొత్తంపై సాధారణ మరియు చక్రవడ్డీ మధ్య వ్యత్యాసం 80 రూపాయలు అయినా అసలు ఎంత? మనం చక్రవడ్డీని కాల్కులేట్ చేయడానికి కొన్ని రేషియోలు తీసుకుంటాం. మనకు 1 year కి కాంపౌండెడ్ ఇయర్లీ అయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏముండదు. అదే మనకి 2 years అనుకోండి, అప్పుడు రేషియో 2:1 తీసుకుంటాం, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. 3 years అనుకోండి, అది 3 years కావచ్చు, 3 intervals కావచ్చు, ఇది 2 years కావచ్చు, 2 intervals కావచ్చు. 3 ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ 3 లాస్ట్ లో 1. అదే 4 intervals అనుకోండి, ఫస్ట్ 4 తో స్టార్ట్ అవుతుంది, 3 + 3 6, 3 + 1 4, నెక్స్ట్ 1, ఇట్లా ఈ రేషియోలు తీసుకుంటాం. ఇక్కడ మనకి అన్ని కూడా 10,000 కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను Pని 10,000 బేస్ గా తీసుకుని చేయడానికి ప్రయత్నిస్తాను, మనకి సింపుల్ గా వస్తుంది అనమాట. ఇక్కడ 2 years కి కాబట్టి మనం రేషియో ఏం తీసుకోవాలి, 2:1 తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనిలో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 4% కదా, 10,000 లో 4% కాల్కులేట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 10,000 × 4 అని మల్టిప్లై చేసి 2 zeros కట్ చేస్తే మనకు 400 వస్తుంది, కాబట్టి దీని పక్కన 400 వేసుకోవాలి. నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ దీని మీద మళ్ళీ 4% కాల్కులేట్ చేయాలి. అంటే 400 × 4, 2 zeros కట్ చేస్తే 4 4 = 16 వస్తుంది, అంటే 2 4 = 800. నెక్స్ట్ 16 1 = 16. ఇదేంటనమాట, 2 సంవత్సరాలకి వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ 10,000 మీద 4% కి. అదే ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 2 సంవత్సరాలకి వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదేమో సింపుల్ ఇంట్రెస్ట్. మరి రెండింటికి తేడా ఏంటంటే ఇది డిఫరెన్స్ అనమాట. ఇదేంటని అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. అదే మనకి 3 intervals కావచ్చు, 3 years కావచ్చు, అప్పుడు ఏం చేస్తాం, 3 3 1 వేసుకుంటాం, ఇంటూలు వేసుకుని ఫస్ట్ 10,000 మీద 4% కాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్ మీద 4% కాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ వచ్చిన నెంబర్ మీద 4% కాల్కులేట్ చేసి ఇక్కడ వేసుకుని మల్టిప్లై చేస్తే మనకి 3 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఏమో 3 years కి సింపుల్ ఇంట్రెస్ట్, మిగిలిన 2 ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇలా మనం సింపుల్ గా ఈ రేషియో అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఇచ్చారు, ఎంత 80 రూపీస్. అంటే ఇక్కడ 16 వచ్చింది, యాక్చువల్ గా మనం 10,000 బేస్ గా తీసుకుంటే 16 వచ్చింది, కానీ యాక్చువల్ గా ఎంత మనకి 80 రూపీస్. అంటే 16 ని 5 తో ఇంటూ చేస్తే 80 వస్తుంది కదా, అంటే ఇక్కడ ఒక యూనిట్ వాల్యూ ఎంత అంటే 5 అనమాట. మనం 10,000 తీసుకున్నాం కాబట్టి మనం 10,000 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 5 × 10,000 అవుతుంది, అంటే 50,000 అవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th one, the market price of an article is 25% above its cost price. If it is sold for 450 with a profit of 6.4%, then the discount percent is closest to. Okay, ఒక ఆర్టికల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ దాని కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకున్నాం, అప్పుడు మార్కెట్ ప్రైస్ దానికంటే 25% ఎక్కువగా ఉంది, అంటే 100 తీసుకున్నాం కాబట్టి ఎంత అవుతుంది, 125 రూపీస్ అవుతుంది. అయితే దాన్ని మనకి 450 రూపీస్ అమ్మినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 6.4% వస్తుంది. అంటే ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్ 100 బేస్ గా తీసుకున్నాం కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 6.4%. మనకి ప్రాఫిట్ వచ్చిందంటే దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అనమాట, 100 కి 6.4 కలిపితే 106.4 అనమాట, ఇది సెల్లింగ్ ప్రైస్.
దెన్ ద డిస్కౌంట్ పర్సెంట్ అంటే డిస్కౌంట్ పర్సెంట్ ఎంత అని కాల్కులేట్ చేయాలి. డిస్కౌంట్ అనేది ఎలా వస్తుంది, మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ మైనస్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, దాన్ని పర్సెంటేజ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమో 125, సెల్లింగ్ ప్రైస్ ఏమో 106.4, ఇక్కడ పాయింట్ లేదు కాబట్టి 0 పెట్టుకున్నట్లయితే బారో తెచ్చుకుంటే 10 నుంచి 4 మైనస్ చేస్తే 6, ఇక్కడ 4 ఉంటుంది, బారో తెచ్చుకుంటే 14 అవుతుంది, అంటే 8, 1 అంటే 18.6 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారనమాట. అంటే 18.6 అనేది డిస్కౌంట్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత 125, పర్సెంటేజ్ లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100, 25 టేబుల్ 5 టైమ్స్, 25 టేబుల్ 4 టైమ్స్. ఓకే, ఈ రెండు ఇంటూ చేస్తే 4 6 are 24, 2 4 8 are 32, 32 plus 2 34, 3 4 1 are 4 plus 3 7 అంటే 74.5, 74.4 వచ్చింది. దీన్ని 5 తో డివైడ్ చేయాలి కదా, 5 1 are 5, 2 4. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 5 are 24, పాయింట్ పెట్టుకుని నెక్స్ట్ నెంబర్ తీసుకున్నాం, 8 5 are 40 అంటే 14.8 అనేది డిస్కౌంట్ పర్సెంటేజ్ అవుతుంది. అది దానికి దగ్గరగా వాల్యూ ఉంది 15% ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 11th one. In an election between A and B, B secured 16,200 votes and defeated A by 8% of the total votes. If there are no invalid votes, what is the difference in votes between A and B? ఎలక్షన్ లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారనమాట, ఏ బి అనేవాళ్ళు. వీళ్ళిద్దరికి ఓట్ల తేడా ఏంటంటే 8% డిఫరెన్స్ ఉంది వచ్చిన ఓట్లలో. అసలు అందులో ఇన్వాలిడ్ ఓట్స్ లేనట్లయితే ఇక్కడ మనకి బికి వచ్చిన ఓట్లు ఎన్ని అంటే 16,200 ఓట్స్ వచ్చాయి. ఇక్కడ ఇదేంటి, బి సెక్యూర్డ్ 16,200 ఓట్స్ అండ్ డిఫీటెడ్ ఏను ఓడించాడు 8% ఓట్ల తేడాతో అన్నమాట. అంటే ఇక్కడ ఏ కంటే బికి 8% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఓట్స్ అనుకుందాం, ఇద్దరికి 50-50 షేర్ చేద్దాం, కానీ ఇలా రాలేదు కదా. ఎవరికి ఎక్కువ వచ్చాయి, మనకి బికి ఎక్కువ వచ్చాయి, 8% ఎక్కువ. దానికోసం ఏం చేయాలి, దీన్ని సగం చేయండి, 8ని హాఫ్ చేస్తే ఎంత 4, దీంట్లోంచి 4 మైనస్ చేయండి, దీనికి 4 యాడ్ చేయండి, అప్పుడు డిఫరెన్స్ కరెక్ట్ గా 8 ఉంటుంది అనమాట. ఇదేమో 46, ఇదేమో 54, అంటే బికి వచ్చిన ఓట్లు ఎన్ని అనమాట 54%. యాక్చువల్ గా అది ఎంతకు సమానము 16,200కి ఈక్వల్ అనమాట. అప్పుడు 1% ఎంత అవుతుంది, ఈ 54ని RHL తీసుకెళ్తే 16,200 by 54 అవుతుంది. 54 టేబుల్ 160లో 2లో 3 టైమ్స్ అంటే 30 అంటే 300. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 300 కి సమానం. మనకి ఏమడిగాడు, డిఫరెన్స్ ఏకి బికి వచ్చిన డిఫరెన్స్. యాక్చువల్గా పర్సంటేజ్ లో డిఫరెన్స్ ఎంత 8%, అంటే దీని నుంచి మనం 8% కాల్కులేట్ చేయాలి, అంటే 8 into 300 అనమాట. 8 3s are 24 కదా, 2400 ఓట్లు డిఫరెన్స్ వచ్చాయంటే ఏకి బికి. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. Okay, next 12th one. The average of 7 natural numbers is 70. Among them 6 numbers are 32, 69, 72, 65, 79, 48. What is the 7th number? ఇక్కడ 7 నంబర్స్ యొక్క యావరేజ్ 70 అట. అయితే వాటిలో 6 నంబర్స్ ఇచ్చారు, 7th నెంబర్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ 7 నంబర్స్ యొక్క యావరేజ్ 70 అయితే ఆ 7 నంబర్స్ యొక్క మొత్తం ఎంత అవుతుందంటే 7 into 70 అవుతుంది. 7 7s are 49, ఇంకో 0 ఉందంటే 490 అవుతుంది అనమాట. ఇందులో మనకి 6 నెంబర్స్ తెలుసు కాబట్టి వాటి మొత్తాన్ని మైనస్ చేస్తే సరిపోతుంది. ఇందులో మనం ఫస్ట్ 10s యాడ్ చేస్తే 30, 60, 90, 70, 160, నెక్స్ట్ 220, 290, 330 వచ్చింది అక్కడికి. యూనిట్ ప్లేస్ యాడ్ చేద్దాం, 2 + 9 11, 13, 18, 27, 35 యాడ్ చేస్తే 365 వచ్చింది. ఆ 6 నెంబర్స్ ని యాడ్ చేస్తే ఈ 7 నెంబర్స్ యొక్క మొత్తం నుంచి 6 నెంబర్స్ యొక్క మొత్తం మైనస్ చేస్తే 365 మైనస్ చేస్తున్నాను,
బారో తెచ్చుకుంటే ఇక్కడ 10 వస్తుంది. 10 లోంచి 5 మైనస్ చేస్తే 5, 8 లోంచి 6 మైనస్ చేస్తే 2, 4 లోంచి 3 మైనస్ చేస్తే 1. అంటే 125 అవుతుంది అనమాట 7th అబ్జర్వేషన్ ఆ నెంబర్. అది ఎక్కడ థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th వన్. ద ఏరియా ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 42 సెంటీమీటర్స్ స్క్వేర్ ఇఫ్ ఇట్స్ పెర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ బేడ్స్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇక్కడ 90 డిగ్రీస్ ఉందన్నమాట. దీనేమో పర్పెండిక్యులర్ హైట్ అంటాము, దీనేమో బేస్ అంటాం అనమాట. దీని వైశాల్యం ఎంతంటే 42 చదరపు సెంటీమీటర్లు. భూమికి గీచిన లంబము అంటే ఈ లంబము 10 సెంటీమీటర్లు. అయితే ఈ ఆధారం ఎంత కనుక్కోవాలి. ఇది ఎక్స్ అనుకుందాం. యాక్చువల్గా మనకి త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి, మనకి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. దీని వైశాల్యం ఇచ్చేసారు ఎంత, 42. అంటే ఇది 42కి సమానం. ఇందులో మనకి 1/2 భూమిని ఎక్స్ అనుకున్నాం, ఎత్తు ఎంత ఇచ్చారు 10 ఈక్వల్ టు 42. ఓకే, ఇప్పుడు 2 ఎక్కము 10లో 5 సార్లు పోతుంది. అంటే 5 ఇంటూ ఎక్స్, 5x ఈజ్ ఈక్వల్ టు 42 వచ్చింది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది 42/5 అవుతుంది. 42ని మనం 5తో భాగించినట్లయితే 8 5లు 42. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 4 5లు 20. అంటే 8.4 సెంటీమీటర్లు అవుతుందన్నమాట భూమి. ఎక్కడుంది, అది థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 14th వన్. ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 3, 5, 9 ఈజ్ 3, 5, 9 చతుర్థ అనుపాతము. చతుర్థ అనుపాతము కాబట్టి 4th ప్లేస్ లో మనం ఎక్స్ పెట్టుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా, అంటే 3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 5 ఇంటూ 9 అవ్వాలి. 3 టేబుల్ 9 లో 3 టైమ్స్ పోతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 3 15 అవుతుంది అనమాట ఆన్సర్. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 15th వన్. ఏ సాలిడ్ స్పియర్ కట్ ఇంటూ 2 ఈక్వల్ హాల్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ హెమిస్పియర్ టు ద సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఫుట్ ఉంటుంది కదా, లోపల కూడా ఖాళీగా ఉండదు, అట్లాంటి ఒక స్పియర్ ఉందంట. దీన్ని కరెక్ట్ గా మధ్యలోకి 2 సమభాగాలుగా విభజించారు అనమాట. అంటే మనకు ఒక హెమిస్పియర్, 2 హెమిస్పియర్లు వస్తాయన్నమాట. మనకి ఇది కూడా ఫిల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది సాలిడ్ స్పియర్ కాబట్టి లోపల ఎక్కడ ఖాళీ ఉండదు, కాబట్టి ఇది కూడా ఒక తల ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఒక సర్ఫేస్ ఉంటుంది అనమాట. అయితే దీని యొక్క సర్ఫేస్ ఏరియాకి దీని యొక్క హెమిస్పియర్ ది ఫుల్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియాలకి ఫార్ములా అడుగుతున్నాడు. యాక్చువల్గా స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటంటే 4πr². దాన్ని సగం చేస్తే దీన్ని ఏమవుతుంది 2πr² అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ కూడా ఏరియా యాడ్ అవుతుంది మనకి. ఇది కూడా ఒక సర్ఫేస్ కాబట్టి సర్కిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి πr². అంటే 2πr² ఇంకొక πr² యాడ్ చేస్తే 3πr². మనకి అర్ధగోళానికి పూర్తి గోళానికి వైశాల్యాల నిష్పత్తి కనుక్కోవాలి. ఇది అర్ధగోళంది అంటే 3πr². పూర్తి గోళం ఎంత 4πr². πr² గెట్స్ క్యాన్సిల్ అంటే 3:4 అవుతుంది అనమాట. అది ఎప్పుడు మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 256 అండ్ 484. అంటే మీన్ ప్రపోర్షన్ కాబట్టి మనం మధ్యలో ఉంచుకుంటాం. 256 కి అండ్ 484 కి మధ్యలో ఉంచుకుంటాం ఎక్స్ ని. కానీ 4 నెంబర్స్ రావాలి, అప్పుడు ఏం చేస్తాం మధ్యలో ఉన్న నెంబర్ని రిపీట్ చేస్తాం. అంటే 256 ఇన్ ఎక్స్ ఎక్స్ 484. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కదా, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది x² అవుతుంది. 256 ఇంటూ 484. మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే స్క్వేర్ RH మధ్య స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే 256 ఇంటూ 484. 256 కి స్క్వేర్ రూట్ ఎంత 16. 484 కి స్క్వేర్ రూట్ ఎంత 22. మల్టిప్లై చేస్తే దీన్ని మనం 2 ఇంటూ 11 గా మార్చొచ్చు. 16 2s are 32 ఇంటూ 11. 2 2 + 3 5
3 అంటే 352 అవుతుంది అనమాట. ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 17th one. A car driver is driving a car at a speed of 70 kilometers per hour and a bus is moving 35 meters ahead of him. After 15 seconds, the bus is 40 meters behind of him. Find the speed of the bus. ఒక కారు డ్రైవర్ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతున్నాడు మరియు ఒక బస్సు కారుకి 35 కిలోమీటర్ల ముందు కదులుతోంది. 15 సెకండ్ల తర్వాత బస్సు అతని కంటే 40 మీటర్లు వెనుకబడి ఉంది. బస్సు యొక్క వేగాన్ని కనుక్కోండి. ఇట్లా మనకి ఇక్కడ ఒక కారు ఉంది. ఈ కారు 70 కిలోమీటర్లు పర్ గంట వేగంతో కదులుతూ ఉందన్నమాట. దీని ముందు ఒక బస్సు కూడా ఉందన్నమాట. అది కూడా మూవింగ్ లోనే ఉంది. ఎంత దూరం ముందు ఉంది? 35 మీటర్స్ బిఫోర్ ఉందన్నమాట. ఒక 15 సెకండ్ల తర్వాత రెండు కూడా ఇక్కడ కదులుతున్నాయి. 15 సెకండ్ల తర్వాత అంటే ఇది ఇక్కడ లేదు, ఇది కూడా కదిలింది. అప్పుడు ఈ కారు బస్ కంటే ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇది కార్ ఎంత ముందుకు వచ్చింది? 40 మీటర్స్ ముందుకు వచ్చేస్తున్నాడు ఈ ఫస్ట్ 15 సెకండ్స్ లో. అయితే ఈ బస్సు యొక్క వేగం ఎంత అంటాడు అనమాట. ఈ రెండు కూడా మనకి ఒకే డైరెక్షన్ లో కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగం ఎంత అవుతుందంటే రెండింటి యొక్క డిఫరెన్స్ అవుతుంది ఒకే డైరెక్షన్ లో రెండు కదులుతున్నప్పుడు. అలా కాకుండా ఒకదానికి ఒకటి ఆపోజిట్ లో కదులుతుంటే మనకి మొత్తం అవుతుంది. ఒకే డైరెక్షన్ లో కలితే భేదం అవుతుంది. ఇక్కడ కార్ యొక్క వేగము 70, బస్సు యొక్క వేగం x అనుకున్నాం అంటే 70 - x అన్నమాట. కానీ ఇక్కడ డిస్టెన్స్ మీటర్ లో ఉంది. నెక్స్ట్ టైం ఏమో సెకండ్స్ లో ఉంది. ఇదేమో స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది. దీని మనకి యాక్చువల్గా స్పీడ్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మనం రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. స్పీడ్ అంటే ఎంతంటే 70 - x ఈక్వల్ టు డిస్టెన్స్. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఒక 35 మీటర్స్, ఇక్కడ ఒక 40 మీటర్స్ అంటే 75 మీటర్స్. టైం ఎంత? ఇక్కడ 15 సెకండ్స్. కానీ ఇది మీటర్స్ సెకండ్స్ లో ఉంది. ఈ స్పీడ్ ఏమో మనకి ఎలా ఇచ్చారు? కిలోమీటర్స్ పర్ అవర్ లో ఇచ్చారు. మన దీన్ని కూడా మనం కిలోమీటర్స్ పర్ అవర్ లోకి మార్చాలంటే ఏం చేయాలి? 18/5 తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ 15 టేబుల్ 75 లో 5 టైమ్స్ కట్ అవుతుంది. 5 టేబుల్ 5 లో 1 టైం అంటే 70 - x ఈక్వల్ టు 18 వచ్చింది. 18 × 1 = 18. ఈ x ని ఇక్కడికి, ఈ 18 ఇక్కడికి తీసుకొస్తే 70 - 18 ఈక్వల్ టు x వస్తుంది. 70 లోంచి 18 మైనస్ చేస్తే 52 కదా. అంటే ఆ బస్సు యొక్క స్పీడ్ ఎంత అనమాట? 52 కిలోమీటర్స్ పర్ అవర్. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ A and B can complete a piece of work in 18 days and 12 days respectively. They work on alternative days till the work gets completed. How long would it take A and B to complete the work starting with A on the first day? A మరియు B ఒక పనిని వరుసగా 18 మరియు 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు ప్రత్యామ్నాయ రోజులలో పనిచేసి అంటే రోజు విడిచి రోజు పనిచేసి ఆ పనిని పూర్తి చేశారు. ఏతో పనిని ప్రారంభించిన అంటే మొదటి రోజు ఏ చేసినట్లయితే పని పూర్తి చేయడానికి ఏ మరియు బిలకు ఎంత కాలం పడుతుంది? ఇక్కడ మనకి ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ ఒక పనిని 18 రోజుల్లో చేయగలడు, బి అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. ఈ రెండింటికి కసాబి ఎంత? 18, 12. రెండింటిలో పోయి ఎక్కువ 6 ఉంది, 3, 2. 6 3 18 2 36. కసాబు 36. 36లో 18 2 సార్లు, 12 3 సార్లు. ఇది ఒక రోజులో చేసే పని. ఇది మొత్తం పని అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి మొదటి రోజు ఫస్ట్ డే ఎవరు చేస్తారు? ఏ చేస్తాడు. సెకండ్ డే ఎవరు చేస్తారు? బి చేస్తాడు. మళ్ళీ థర్డ్ డే ఏ చేస్తాడు. ఫోర్త్ డే బి చేస్తాడు. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ లో చేస్తూ వెళ్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏ ఒక రోజులో ఎంత పని చేయగలడు? 2 యూనిట్లు. బి ఎంత పని చేయగలడు? 3 యూనిట్లు. అంటే 2 రోజుల్లో ఇద్దరు కలిసి 5 యూనిట్ల పని చేస్తారన్నమాట. ఓకే, అయితే మొత్తం పని ఎంత? 36 యూనిట్ల పని. 5తో డివైడ్ చేసామనుకోండి, 7 5 35 యూనిట్లు. ఇంకా ఒక యూనిట్ పని ఉంటుంది.
అంటే 7 వచ్చింది మనకి భాగఫలం. కానీ యాక్చువల్గా మనం ఏం తీసుకున్నాం, 2 రోజుల్ని కలిపి తీసుకున్నాం కాబట్టి 7 రెళ్ళు అక్కడికి 14 రోజులు పని అయిందనమాట మనకి. ఇంకా 1 యూనిట్ పని మిగిలి ఉన్నది. ఇప్పుడు అంటే ఫస్ట్ 2 రోజులు ఏబీలు చేశారు, మళ్ళీ తర్వాత ఏబీలు అంటే ఇక్కడ వరకు బీతో కంప్లీట్ అయింది. 14 రోజులు, 14వ రోజు ఎవరు చేస్తారు, బి చేస్తారు. అంటే 15వ రోజు చెయ్యాలి మళ్ళీ. కానీ 15వ రోజు ఎవరు వస్తారు, ఏ చేయడానికి వస్తాడు. ఏ ఒక రోజులో ఎంత పని చేస్తాడు, 2 యూనిట్ల పని చేస్తాడు. కానీ ఇంక బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి, 1 యూనిట్ పని మాత్రమే ఉంది. ఏ ఒక రోజులో 2 యూనిట్లు పని చేస్తే 1 యూనిట్ పని చేయడానికి ఎంత టైం పడుతుంది, హాఫ్ డే పడుతుంది అనమాట. అంటే 15వ రోజు ఓన్లీ హాఫ్ డే మాత్రమే పని చేస్తే ఆ పని మొత్తం పూర్తయిపోతుంది. అంటే ఆల్రెడీ 14 రోజులు ఇంకొక హాఫ్ డే అంటే 14.5 రోజుల్లో ఆ మొత్తం పని పూర్తవుతుంది అనమాట. అది ఎక్కడ మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 19th వన్. In an election contested by 2 parties, party A secured 16% of the total votes more than B. If party B got 25,200 votes and there are no invalid votes, by how many votes did party B lose the election? ఇంతకు ముందే ఒక ప్రాబ్లమ్ ని ఇలాంటి ప్రాబ్లమ్ ని చేసాం. ఇక్కడ పార్టీ ఏ పార్టీ బి 2 పార్టీలు ఒక ఎలక్షన్ లో పోటీ చేశాయి అన్నమాట. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంతంటే 16% ఓట్స్ తేడా వచ్చింది ఇద్దరికి. అయితే ఇక్కడ మనకి ఏ సెక్యూర్డ్ 16% ఆఫ్ టోటల్ ఓట్స్ మోర్ దాన్ బి, అంటే బి కంటే ఏకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంట్లో 2 సమభాగాలు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి 50% వచ్చాయి అనుకుందాం. కానీ ఇక్కడ ఏకి ఎక్కువ రావాలి 16%. దానికోసం 16 ని హాఫ్ చేస్తే 8 కదా, అంటే దీనికి 8 యాడ్ చేస్తాం, దీనిలోంచి 8 మైనస్ చేస్తాం. అప్పుడు గ్యాప్ మనకి 16 వస్తుంది అనమాట. అంటే 58. ఇదేమో మనకి 42. డిఫరెన్స్ కరెక్ట్ గా 16% ఉంటుంది చూడండి, 16% డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకి, ఇఫ్ పార్టీ బి గాట్ 25,200, ఇక్కడ 42% ఓట్స్ వచ్చాయి బికి. ఓట్లు ఎన్ని వచ్చాయి, 25,200 ఓట్స్ వచ్చాయి. దీని నుంచి మనకు 1% ఎంత వస్తుందంటే 252, అంటే 25,200 by 42 వస్తుంది. 42 25 లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 4 గా 24, అంటే 6 2 zeros ఉన్నాయి, 600 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 1% ఓట్లు ఎంతకి సమానం అంటే 600 కి ఈక్వల్. ఇక్కడ ఏం అడిగాడు, బై హౌ మెనీ ఓట్స్ డిడ్ పార్టీ బి లూజ్ ద ఎలక్షన్స్, అంటే ఎంత ఓట్ల తేడాతో ఓడిపోయారు అంటాడు అనమాట. ఇద్దరికి వచ్చిన ఓట్ల తేడా ఎంత, 16%. అంటే మనం 16% కాల్కులేట్ చేయాలి, పర్సెంట్ ఓట్లో కాల్కులేట్ చేయాలి. అంటే 16 into 600. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros వస్తాయి. 6 6 are 36, 3 6 1 are 6 plus 3 9, అంటే 9,600 ఓట్లు తేడా అనమాట ఇద్దరికి. అది ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ 0.45235 బార్ యాజ్ ఏ ఫ్రాక్షన్. అంటే ఇక్కడ 0.45235 బార్, అంటే ఈ 3 digits కే బార్ ఉందన్నమాట. దీన్ని భిన్న రూపంలో ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం అన్ని నెంబర్స్ ని, పాయింట్ ముందు నెంబర్ ఉంటే వాటిని కూడా పాయింట్ వదిలేసి తీసేసుకుంటాం. ఇక్కడ ఏముంది, 45235 ఉంది. ఓకే, మొత్తం ఒకవేళ ఇక్కడ నెంబర్ ఉంటే దాన్ని కూడా కలిపి తీసుకుంటాం పాయింట్ వదిలేసి. తర్వాత దానిలోంచి ఏం మైనస్ చేస్తాం, బార్ లేని డిజిట్స్ ని మైనస్ చేస్తాం. ఇక్కడ 45 ఉంది కదా, దాన్ని మైనస్ చేస్తాం బై. ఇక్కడ ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంటే, ఎన్ని అంకెలకి బార్ ఉంటే అన్ని 9లో ఉంచుతాం. ఓకే, నెక్స్ట్ దీని పక్కనే డెసిమల్ పార్ట్ లో, అంటే ఈ పార్ట్ లో డెసిమల్ తర్వాత బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడతాం. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 2 zeros ఉంచుతాం అన్నమాట. ఇది మనకి షార్ట్ కట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం అంత నెంబర్ని డెసిమల్ వదిలేసి తీసుకోవాలి. దానిలోంచి బార్ లేని పార్ట్ ని మైనస్ చేయాలి. బార్ లేని 45, ఇక్కడ నెంబర్ ఉంటే మొత్తం తీసుకునేవాళ్ళు. బై వేసుకుని ఎన్ని డిజిట్స్ కి బార్ ఉంటే అన్ని 9 వేస్తాము. దాని పక్కనే డెసిమల్ పార్ట్ లో బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అని జీరోస్ ఉంచుతాము. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 5 నుంచి 5 మైనస్ చేస్తే 0, బార్ తెచ్చుకుంటే 13 నుంచి 4 మైనస్ చేస్తే 9, ఇక్కడ 1 ఉంటుంది. 5 4 బై 9 9 9 0 0.
0 0 gets cancelled. ఇంకేమొచ్చింది 4519 by 9990. ఇది మనకి ఏ ఆప్షన్ లో ఉంది 4519 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇక్కడతో మనం 13 జనవరి 2023 షిఫ్ట్ 1 లో మ్యాథ్స్ పార్ట్ లో భాగంగా అడిగిన 20 క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.